బ్రేకింగ్ న్యూస్ కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో నిందితుడికి ఎలాంటి శిక్ష విధించబోతుందనేది ఉత్కంఠగా మారింది. మరి కాసేపట్లో కోర్టు తీర్పును వెలువరించబోతోంది. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ట్రైనీ డాక్టర్పై 2024 ఆగస్టు 9వ తేదీన పోలీస్ వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. సీల్తా కోర్ట్ అదనపు జిల్లా సెషన్స్ జడ్జ్ అనిర్బన్ దాస్ సంజయ్ రాయ్ను దోషిగా తేలుస్తూ తీర్పును వెల్లడించారు. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో నిందితుడికి ఎలాంటి శిక్ష విధించబోతుంది అనే తీర్పు మరి కాసేపట్లో రాబోతోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అసలు అప్డేట్స్ ఏంటి? ఏ టైంకి తీర్పు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? రైట్, అంటే 2:45 కోల్కతాలోని సీల్దా కోర్టు ఆర్జికర్ హాస్పిటల్లో మెడికల్ స్టూడెంట్పై హత్య చేసిన నిందితుడు సంజయ్ రాయ్ సంబంధించి తీర్పును 2:45 కోర్టు వెల్లడించబోతోంది. అయితే గత వారం శనివారం దోషిగా తేల్చుతూ సిబిఐ ఇచ్చిన ఆధారాలతో సంజయ్ రాయ్ను దోషిగా తేల్చుతూ సీల్దా కోర్టు తీర్పు ఖరారు చేసింది. అయితే దోషిగా నిర్ధారించింది. దీనికి సంబంధించి సిబిఐ మాత్రం ఇది చాలా అరుదైన కేసు కాబట్టి మరణశిక్ష విధించాలి అనేది ప్రధానంగా సిబిఐ డిమాండ్ చేస్తుంది. అయితే మరణశిక్ష విధిస్తారా లేదా జీవిత ఖైదు విధిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. ఏదైతే 2024 ఆగస్టు 9వ తేదీన విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్పై దాడి చేయడం, అత్యాచారం చేయడం కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో పోలీసుల నుంచి ఎటువంటి పురోగతి లభించిన నేపథ్యంలో సిబిఐకు కేసు దర్యాప్తును అప్పగించారు. 2024 ఆగస్టు 13న దాని తర్వాత దాదాపు 120 మంది సాక్షులను సిబిఐ విచారించింది. ఇటు సంజయ్ రాయ్కి వ్యతిరేకంగా అనేక మంది సాక్ష్యం, అలాగే అనేక ఆధారాలను సేకరించారు. గతంలో కూడా దాదాపు 10 పైన రేప్ కేసులు అనేవి సంజయ్ రాయ్పై నమోదై ఉన్నాయి, అనేక ఆరోపణలు ఉన్నాయనేది ప్రధానంగా సిబిఐ నిర్ధారించింది. ఆ మొత్తం ఆధారాలతో, సిబిఐ ఇచ్చిన ఆధారాలతో కూడా ఇటు సీల్దా కోర్టు న్యాయమూర్తి ఏకీభవించిన నేపథ్యంలో ఆధారాలను కూడా సంజయ్ రాయ్ నేరానికి పాల్పడ్డారు అనే విధంగా అక్కడ ఆధారాలు ఉన్నాయి కాబట్టి దోషిగా తేల్చుతూ తీర్పును వెల్లడించింది సీల్దా కోర్టు. అయితే ఈరోజు 2:45 శిక్ష ఏంటి అంటే మరణశిక్ష విధిస్తారా లేదా జీవిత ఖైదు విధిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ సిబిఐ మాత్రం ఇటువంటి కేసులు అనేవి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి, ఇది చాలా అరుదైన కేసు కాబట్టి మరణశిక్ష విధిస్తేనే కరెక్టు అనేది ప్రధానంగా సిబిఐ తమ వాదనలు వినిపించింది. ఇక ఈరోజు కోర్టులో సంజయ్ రాయ్ తమ వాదనలు వినిపించారు. ఏదైతే నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ సిబిఐ విచారణలో నేరస్తుడిగా రుజువయ్యారు, ఇటు కోర్టు కూడా దోషిగా నిర్ధారించిందో ఆ నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ ఈరోజు సీల్దా కోర్టులో తన తరపున కూడా వాదనలు వినిపించారు. నేను రుద్రాక్ష ధరిస్తాను, నేను ఎటువంటి నేరానికి పాల్పడలేదు, నన్ను భయపెట్టారు, నేను నేరం చేసినట్లు ఒప్పుకోవాలని వారందరూ భయపెట్టిన నేపథ్యంలోనే నేను నేరం చేశాను, ఒప్పుకున్నాను, నాకు ఏ పాపం తెలియదు, దీని వెనుక వేరే వాళ్ళు ఉన్నారు అనేది తన వాదనల ద్వారా సంజయ్ రాయ్ ఈరోజు కోర్టులో తన వాదనలు కోర్టు ముందు ఉంచారు. కానీ ఏం జరగబోతోంది? ఇటు సిబిఐ వాదనలు పరిగణలోకి తీసుకుంటుందా? ఏదైతే సంజయ్ రాయ్కి వ్యతిరేకంగా ఏదైతే ఆధారాలు ఉన్నాయో సంజయ్ రాయ్కి సంబంధించి సంజయ్ రాయ్ ఆ రోజు డ్యూటీలో ఉన్నారు, డాక్టర్పై దాడి చేశారు, అత్యాచారం చేసి హత్య చేశారనే ఆధారాలన్నీ కూడా సంజయ్ రాయ్కి ఎగ్నెక్స్ట్గా ఆధారాలన్నీ సిబిఐ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ సిబిఐ కోర్టుకు సమర్పించింది కాబట్టి ఇటు సిబిఐ వాదనలు పరిగణలోకి తీసుకుంటుందా? కానీ నేను ఎటువంటి పాపం చేయలేదు, ఎటువంటి నేరం చేయలేదు, నన్ను దీనిలో ఇరికించారని చెప్తున్న సంజయ్ రాయ్ వాదనలను పరిగణలోకి తీసుకుంటుందా, మరణశిక్ష విధిస్తుందా, జీవిత ఖైదు విధిస్తుందా అనే దానిపై మాత్రం దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. కానీ అందరూ కూడా దేశవ్యాప్తంగా కానీ ఇటు జూనియర్ వైద్యురాలి కుటుంబ సభ్యులు కూడా నిందితుడికి మరణశిక్ష విధించాలి అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఏ శిక్ష విధించినా పోయినా తమ కూతురు కుమార్తె తిరుగురాదు కాబట్టి ఇటువంటి నేరానికి పాల్పడేవారు భవిష్యత్తులో భయపడాలి అనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు వారి కుటుంబ సభ్యులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు కానీ దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ఈ నేరానికి పాల్పడిన సంజయ్ రాయ్ను అత్యంత దారుణమైన కఠిన శిక్ష విధించాలి అనేది కూడా అందరూ డిమాండ్ చేస్తున్నారు. మరి ఏం చేయబోతుంది కోర్టు అనేది కూడా చూడాల్సి ఉంది. 2:45 సీల్దా కోర్టు మరణశిక్ష విధిస్తుందా, జీవిత ఖైదు విధిస్తుందా అనేది కూడా ఉంది. సటస్